గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే అసభ్య పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెడితే తప్పేంటి, సోషల్ మీడియాలో ఏమైనా చేయొచ్చు అనుకుంటే కుదరదు, అలాంటి వాళ్ళని చట్టం ముందు నిలబెట్టాల్సిందే, న్యాయమూర్తులు సైతం వదలకుండా పోస్టులు పెట్టారు, అసభ్యకర పోస్టులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు, పిల్ దాఖలు చేయడంపై అభ్యంతరం, సామాజిక మాధ్యమాల అసభ్య అనుచిత అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేయడంలో తప్పేముందని హైకోర్టు వ్యాఖ్యానించింది. కేసులు నమోదు చేయకుండా పోలీసులు నిర్వహించలేమని తేల్చి చెప్పింది. అసలు కేసులే నమోదు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇస్తూ బ్లాంకెట్ ఉత్తర్వులు ఇవ్వలేమంది. సోషల్ మీడియా వేదికగా ఏమైనా చేయొచ్చు అనుకుంటే కుదరదని హెచ్చరించింది. అలాంటి వాళ్ళని చట్టం ముందు నిలబెట్టాల్సిందేనంది. ఇష్టారాజ్యంగా అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు దుష్ప్రచారాలకు సోషల్ మీడియా వేదిక కాదంది. న్యాయమూర్తులు కూడా ఉపేక్షించకుండా దూషిస్తూ పోస్టులు పెట్టారని గుర్తు చేసింది. పోలీసులు కేసు నమోదు చేయడంపై అభ్యంతరం ఉంటే సంబంధిత వ్యక్తులు ఆ కేసును కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్లు దాఖలు చేసుకోవాలి తప్ప ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయడానికి వీల్లేదంది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేయడానికి ప్రశ్నిస్తూ పాత్రికేయుడు పోలా విజయబాబు దాఖలు చేసినటువంటి పిల్ని విచారించడానికి నిరాకరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు మౌఖికంగా స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిపై సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా రాష్ట్రంలోని పోలీసు యంత్రాంగం కేసులు నమోదు చేస్తోందని, పోలీసుల తీర్పుపై విచారణ జరపాలంటూ హైదరాబాద్కు చెందిన పాత్రికేయుడు వైకాపా ప్రభుత్వం అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన పోలా విజయబాబు హైకోర్టులో పిల్ వేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై విచారణ తూచ్ 119 కోట్ల కార్యక్రమంలో భారీగా అవినీతి, పరికరాల కొనుగోళ్లు ముగింపు ఉత్సవాల పేరిట కోట్లలో దోపిడీ, సమగ్ర విచారణ చేయాలని సిఐడికి శాప్ చైర్మన్ లేక ఒక్కరోజు విచారణతో సరిపెట్టేసిన సిఐడి అంటూ గత ప్రభుత్వంలో కోట్ల రూపాయల ప్రజాధనం మంచినీళ్ళలా ఖర్చు చేసి వైకాపా నేతలు అందిన మేరకు కమిషన్ల రూపంలో జేబుల్లో వేసుకున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై సిఐడి ఎన్ని రోజులు విచారించిందో తెలుసా? ఒక్కటంటే ఒక్కరోజే. ఇంత భారీ కుంభకోణాన్ని ఒక్క రోజులో వెలికి తీయచ్చా? అందరి పరిశోధన సామర్థ్యం మన సిఐడికి ఉందా? ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి వైకాపా ప్రభుత్వం 119 కోట్లు ఖర్చుపై విచారణ చేపట్టిన రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు ఆ ఖర్చుల లెక్కలతో 40 రోజుల క్రితం సిఐడికి లేఖ రాశారు. విచారణ పేరుతో శాప్ కార్యాలయానికి ఒకే రోజు వచ్చిన అధికారులు మళ్లీ కనిపించలేదు. ఆడుదాం ఆంధ్రలో క్రీడా పరికరాలు, టీషర్ట్లు కొనుగోళ్లు, క్రీడాకారులకు భోజన వసతి రవాణా ఖర్చులు, గత ప్రభుత్వం పెద్దలు అప్పట్లో కొందరు అధికారులు కమిషన్ల రూపంలో కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్టు ఫిర్యాదులు వెలువెత్తున్నాయి. సిఐడి విచారణ తూతు మంత్రంగా సాగితే అవినీతి భాగవతం బయటపడేదెలా? ఇలాగే తాత్సారం చేస్తే రికార్డులు మాయమైన ఆశ్చర్యం లేదు అంటూ మరొక వార్తని హైలైట్ చేసింది. ఏవైతే ఆర్థిక సవాళ్లు ఉన్న గోదావరి కృష్ణా పెన్నా అనుసంధానిస్తాం, మూడో పక్షంతో అధ్యయనం చేయించిన జలవనరులపై సమీక్షలో సీఎం. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక సవాళ్లు ఉన్న గోదావరి కృష్ణా పెన్నా అనుసంధానం చేపడతాం. ఇప్పటికే గోదావరి కృష్ణాను అనుసంధానం చేసి లక్షల ఎకరాలకు ప్రయోజనం కల్పించాం. సముద్రంలో వృధాగా పోతున్న నీటిని సరిగా ఉపయోగించుకుంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి కరువు లేకుండా నీళ్లు ఇవ్వచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గోదావరి నుంచి కృష్ణాకు, అక్కడి నుంచి పెన్నాకు అనుసంధానంపై బుధవారం జలవనరుల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఈఎన్సీ ఎం వెంకటేశ్వరరావు పాల్గొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బుల్డోజర్ కూల్చివేతలు తగదు, సంబంధితులకు షోకాజు నోటీసు, 15 రోజులు సమయం ఇవ్వాలి, కార్యనిర్వాహక అధికారి న్యాయమూర్తి కాలేరు, వారికి ఇళ్లను కూల్చే అధికారం లేదు. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. దేశంలోని కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్న నిందితులు, దోషుల ఆస్తుల కూల్చివేతలపై సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. ఏ ఆస్తిని షోకాజు నోటీసు ద్వారా తగినంత సమయం ఇవ్వకుండా బుల్డోజర్తో కూల్చివేయలేదని స్పష్టం చేసింది. సంబంధితులు స్పందించేందుకు తప్పనిసరిగా వారికి 15 రోజుల సమయాన్ని ఇవ్వాలని సూచించింది. అక్రమంగా ఒక్క కట్టడాన్ని ధ్వంసం చేసిన రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్టేనని, కోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తే ధిక్కార చర్యలు తీసుకుంటామని సుప్రీం ధర్మాసనం హెచ్చరించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే అప్పులే తప్ప ఆస్తుల సృష్టి ₹5.19 అప్పులు తీర్చేందుకే జగన్ హయాంలో చివరి ఏడాది లెక్కలు 2023-24 ఆర్థిక స్థితిపై కాగ్ నివేదిక. జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులో ముంచి ఆర్థికంగా ఎంత నష్టం చేకూర్చిందో కాగ్ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంది. తాజాగా జగన్ ప్రభుత్వం చివరి ఆర్థిక సంవత్సరం 2023-24 లెక్కలను పరిశీలించి సమగ్ర వివరాలను విడుదల చేసింది. కాగ్ సమర్పించిన నివేదికలను ప్రభుత్వం బుధవారం రాష్ట్ర శాసనసభలో సమర్పించింది. ఆ గణాంకాలను పరిశీలిస్తే అనేక ఆసక్తికర విషయాలు కనిపిస్తే, ఒక వ్యక్తి లేదా ప్రభుత్వం అప్పు చేసి తెచ్చి నిధులతో ఆస్తులు సృష్టించుకోగలిగితేనే ఉపయోగం, అప్పు చేసి పప్పు బెల్లాలా ఖర్చు చేస్తే ఏమాత్రం ప్రయోజనం ఉండదు. జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల్లో అధిక భాగాన్ని తిరిగి ప్రయోజనం ఇవ్వని రెవెన్యూ ఖర్చులకు వినియోగించారు. దీనివల్ల సంపద సృష్టి జరగదు, రాబడులు పెరగవని చెప్పింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే అసలు విషయం ఏంటంటే, మొన్ననే సంక్షేమ పథకాలు ఎందుకు రావట్లేదు అంటే రూపాయికి 100కి 70 రూపాయలు అప్పులు తీర్చడానికే సరిపోతుంది అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు లెక్క చెప్తోంది 19 పైసలే రూపాయికి, అంటే 100కి 19 రూపాయలు. 100కి 19 రూపాయలు అప్పు తీర్చడం అనేటటువంటిది కామన్. ఏది? వడ్డీతో సహా అప్పు తీర్చడం అన్నటువంటి అది దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ ఆ రేంజ్లోనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ప్రచారానికి అంటే మళ్ళీ అసలు విషయం వచ్చేటప్పటికి డైవర్ట్ అయిపోతున్నది అనమాట. దీంట్లో మళ్ళీ అప్పులే తప్ప ఆస్తులు సృష్టి అంది. కాగ్ మాట్లాడే దాంట్లో మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. ఒక కోణాన్ని ఫోకస్ చేసే ప్రయత్నాన్ని
ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు. అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సాక్షులు అలాగే చేసుకొచ్చింది. లేకపోతే అతిసారంపై శాసనమండలి గరంగరం, వాకౌట్ చేసిన వైకాపా ఎమ్మెల్సీలు తన వ్యాఖ్యలను ప్రతిపక్షం వక్రీకరించిందన్న మంత్రి సత్యకుమార్, ఏడాది నుంచి మామిడి తోటలకు బీమా మంత్రి అచ్చెన్నాయుడు, అమరావతి గ్రాంట్గానే 15,000 కోట్లు మంత్రి నాదేళ్ల, విజయనగరం జిల్లా గుర్ల మండలంలో అతిసార వ్యాధి వ్యాప్తి అంశంపై శాసనమండలిలో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అతిసార మరణాలపై విపక్ష సభ్యుల ప్రశ్నకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఇచ్చిన సమాధానం దుమారాన్ని రేపింది. విజయనగరం జిల్లాలో అతిసార వ్యాధితో మరణాలు సంభవించిన విషయం వాస్తవమేనా అని వైకాపా సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సత్యకుమార్ లేదు అని సమాధానం చెప్పడానికి వైకాపా ఎమ్మెల్సీలు తప్పుబట్టారు. మంత్రి వ్యాఖ్యలు రికార్డులో పరిశీలించాలంటూ మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పట్టుబట్టారు. ఈ అంశంపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఎమ్మెల్సీలు చైర్మన్ పొడి అని చుట్టుముట్టి చేతులతో బల్లను జరుస్తూ సభకు కొద్దిసేపు అంతరాయం కలిగించారు. సభ్యులు తమ స్థానాల్లో కూర్చోవాలని చైర్మన్ ఎంతగా చెప్పినా వాళ్ళు వినిపించుకోలేదు. చర్చలో భాగంగా సభ్యుడి గౌరవం లేకుండా మంత్రి మాట్లాడారని ఆరోపిస్తూ వైకాపా ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు. అతిసార వ్యాధి బారిన పడి కొందరు మృతి చెందిన విషయంపై తమ సభ్యులు అడిగిన ప్రశ్నకు లేదు అని మంత్రి చెప్పి ఆ తర్వాత మాట మార్చడం భావ్యం కాదని మండలిలో వైకాపా నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అవసరమైతే రికార్డులు పరిశీలించాలని పట్టుబట్టారు. గొర్రెలలో సుమారు 202 మంది అతిసారం సోకిందని అధికారులు గుర్తించారు. మృతుల విషయంలో ప్రభుత్వానికి స్పష్టత లేదు. సీఎం, మంత్రులు, అధికారులు మృతుల సంఖ్యపై స్పష్టత లేకుండా మాట్లాడారు. మృతులకు పరిహారం చెల్లించే విషయాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే లేఖ రాశా, ప్రభుత్వానికి మీ ద్వారా కూడా లేఖ పంపిస్తానని బొత్స పేర్కొన్నారు. నేను అనన్న విషయాన్ని అన్నట్టుగా సీనియర్ మంత్రులు వక్రీకరించడం భావ్యం కాదని మంత్రి సత్యకుమార్ స్పందించారు. రాష్ట్రంలో అతిసారంతో 18 మంది మృతి చెందారని సమాధానం ఇచ్చిన విషయాన్ని పరిశీలించాలన్నారు. గత ప్రభుత్వం తాగునీటి శుద్ధి పనుల విషయంలో చూపిన నిర్లక్ష్య ఫలితమే ప్రస్తుతం డయేరియా కేసులు రావడానికి కారణం. గొర్రెల మండలానికి తాగునీటిని సరఫరా చేసే చంపా నదిలో బహిరంగ మల విసర్జనతో పాటు పైప్ లైన్లకు గత 5 ఏళ్లుగా మరమ్మతులు చేయించలేదు. గతంలోని విజయనగరం జిల్లాలో భారీగా డయేరియా కేసులు నమోదైన ఎన్నడూ నమోదు కాలేదని బొత్స పేర్కొనడం భావ్యం కాదు. డయేరియా మృతులు గతంలో ఎన్నడూ ఎక్స్గ్రేషియా చెల్లించిన దాఖలాలు లేవని మంత్రి వివరించారు. ఉమ్మడి కడప జిల్లాలో 2020లో 20,000, 2021లో 23,000 అతిసారం కేసులు నమోదయ్యాయని, అందులో 3 మృతి చెందితే గత ప్రభుత్వం ఎంతమందికి ఎక్స్గ్రేషియా ఇచ్చిందో చెప్పాలని మంత్రి అన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మొన్న పవన్ కళ్యాణ్ అతిసార మృతులకి తన నుంచి డబ్బులు ఇచ్చారు, అట్లాగే జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు అయితే అతిసార కేసులు పెరిగిపోతూనే ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అయితే దానికి ఇవ్వడానికి నిరాకరిస్తోంది అన్నటువంటిది ఇక్కడ క్లియర్ అనమాట. తప్పుడు ప్రకటనలు వద్దు, విజేతల అనుమతి లేకుండా ఫోటోలు వాడద్దు, కోచింగ్ కేంద్రాల కేంద్ర మార్గదర్శకాలు, ప్రచారదారులు బాధ్యత వహించాలని స్పష్టీకరణ. కోచింగ్ రంగంలో పారదర్శకతకు పెద్దపీట వేసి విద్యార్థుల ప్రయోజనాలను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ రంగంలో విద్యార్థులు, ఉద్యోగార్థులను తప్పుదో పట్టిస్తూ జారీ చేసే ప్రకటనల నియంత్రణ కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ బుధవారం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రచారదారులు, ఇతర ప్రముఖులపై బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. 50 మందికి మించి శిక్షణ ఇస్తున్న సంస్థలన్నీ ఈ మార్గదర్శకాల పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది. మోసాలు పెరిగిపోతున్నట్టు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాటికి ముకుతాడు వేయడానికి చర్యలు తీసుకున్నట్టు తెలిపింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 32.78 లక్షల మందికి ఉపాధి, ఎస్సీ కార్పొరేషన్కి స్వర్ణోత్సవ సౌరభం, 50 ఏళ్ళు, 1 కాదు 2 కాదు 50 ఏళ్లుగా స్వయం ఉపాధి రాయితీ పథకాలతో లక్షల మంది దళితుల జీవితాల్లో వెలుగు నింపిన ఎస్సీ కార్పొరేషన్ స్వర్ణోత్సవాలకు సిద్ధమైంది. 1974 నవంబర్ 15 ఏర్పడిన సంస్థ ఒక్క జగన్ పాలనలో మినహా అర్ధశతాబ్దంగా దళితుల ఉపాధికి చేయూతనిస్తూ అదరువుగా నిలుస్తోంది. కార్పొరేషన్ ఏర్పడిన తొలి అడుగు నుంచి ఇప్పటి వరకు 8,000 కోట్లకు పైగా ఖర్చుతో 32.78 లక్షల మందికి పైగా లబ్ధిదారుల ఉపాధి కల్పనకి చేయూత అందించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 50 ఏళ్లలో కేవలం 8,000 కోట్లే దళితులకి పెట్టుబడులుగా ఇచ్చారంటే అది నిజంగా బాధపడాలి మనం. అది కాకుండా 8,000 ఇవ్వడం గొప్ప అన్నటువంటి చెప్తున్నాం. బట్ అసలు ఎస్సీ కార్పొరేషన్ ఉండటం వల్ల కొంతమంది వ్యాపారాలు చేసుకోవడానికి పెట్టుబడులు, లేకపోతే కనుక ఉపాధి అవకాశాలకి అంటే చిన్నపాటి చిల్లర కొట్లు పెట్టుకోవడం, బడ్డీ కొట్లు పెట్టుకోవడం లాంటి వాటికి అవకాశం లభించింది. ఆ విషయంలో ఎస్సీ కార్పొరేషనే లేకపోతే కనుక అసలు ఆ సామాజిక వర్గాలు చాలా ఇబ్బంది పడి ఉండే, అది కరెక్ట్. అదే సందర్భంలో జగన్ హయాంలో రేషన్ పంపిణీ వాహనాలు తప్పించి ఏమీ ఇవ్వలేదన్నది కూడా నిజం. వాళ్ళకి డైరెక్ట్గా కార్పొరేషన్కి నిధులు ఇవ్వకపోవడమే అసలు జగన్ ఓటమిలో కీలకమైనటువంటి కారణమే. లేకపోతే శిక్షణ తీసుకున్న వారితోనే ఆ బస్సులను నడిపించండి. ఆర్టీసీ ఎండీకి హైకోర్టు స్పష్టీకరణ. ఓల్వో ఇతర అధునాతన బస్సులు నడిపే బాధ్యతను శిక్షణ తీసుకున్న డ్రైవర్లకు అప్పగించాలి. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకి హైకోర్టు స్పష్టం చేసింది. వీడియో కాన్ఫరెన్స్ విధానంలో విచారణకు హాజరైన ఆర్టీసీ ఎండీ ఇచ్చిన హామీని నమోదు చేసింది. పిల్పై విచారణ మూసేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం మేరకు ఉత్తర్వులు జారీ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా? మాజీ మంత్రి కాకాడిని విచారించిన పోలీసులు సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై మీరు చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయని వైకాపాకు చెందిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణాధికారి ప్రశ్నించారు. సోమిరెడ్డి మద్యం వ్యాపారాలను బెదిరించి వాళ్ళ వద్ద నగదు వసూలు చేసి మద్యం దుకాణాలు కేటాయిస్తున్నాను కాకాని గత నెల 16 ఆరోపిస్తూ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టారు. సోమిరెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తున్నాను, కాకానిపై కేసు నమోదు చేయాలని గత నెల 23వ తేదీన మండల కార్యదర్శి మల్లికార్జునరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు.
బుధవారం కాకాని విచారణకు హాజరుగా కృష్ణపట్నం పోర్టు సీఐ రవినాయక్ విచారించారు. దాదాపు 2 గంటల 10 నిమిషాల పాటు విచారణ జరిగింది. అడిగిన అన్ని ప్రశ్నలకు కాకాని సమాధానం చెప్పారని విచారణ అధికారి తెలిపారు. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన అనంతరం కాకాని మాట్లాడుతూ తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, అక్రమ కేసులకు భయపడనన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఏఐ టూల్ ఆస్ట్రా ఆవిష్కరించినటువంటి నారాయణ విద్యా సంస్థలు విద్యార్థులకు డిజిటల్ లెర్నింగ్ సులభతరం చేసేలా నారాయణ విద్యా సంస్థలు ఆస్ట్రా పేరుతో సరికొత్త టూల్ను అందుబాటులోకి తెచ్చే కృత్రిమ మేధ ఆధారిత చాట్బాట్ ఆస్ట్రా విద్యార్థులు అడిగే ప్రశ్నలకు వేగంగా సమాధానం ఇస్తుంది. దీనికి నారాయణ విద్యా సంస్థలు పాఠ్యాంశాలు, స్టడీ మెటీరియల్స్ అనుసంధానించారు. ప్రశ్నలకు కేవలం 30 సెకండ్లు స్పందిస్తుంది. ఆస్ట్రాపై విద్యా సంస్థల అధినేత పునీత్ మాట్లాడుతూ, ఈ టూల్ మా విద్యా సంస్థల నిబద్ధతకు నిదర్శనం. 91% విద్యార్థులు ఈ చాట్బాట్కి 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఒకసారి అడిగిన సందేహాలు వచ్చిన సమాధానాలు నిక్షిప్తం చేసుకునే వెసులుబాటు ఇందులో ఉంది. కేవలం సమాధానాలతో సరిపెట్టకుండా ఆ విషయంపై లోతైన అవగాహన కల్పిస్తుంది. మా విద్యా సంస్థల విద్యార్థులకి ఇది ఉచితం అని చెప్పి వివరించారన్నటువంటి వార్తను హైలైట్ చేసి చాలా మంచి ఆలోచన. చాలా కాలం తర్వాతన ఈ కార్యక్రమం నడిచింది. ఇకపోతే అమరావతికి లోకాయుక్త హెచ్ఆర్సీ తరలించేందుకు అంగీకరించిన ప్రభుత్వం హైకోర్టుకు నివేదించిన జీపీ ప్రణతి. కర్నూలులో ఏర్పాటు చేసిన లోకాయుక్త రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను రాజధాని అమరావతికి తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్ ప్రణతి హైకోర్టుకు నివేదించారు. చట్ట సవరణ చేసి నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉందన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తామన్నారు. దీంతో విచారణ 3 నెలలకు వాయిదా ఇస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన లోకాయుక్త హెచ్ఆర్సీ కార్యాలయాలను కర్నూలులో ఏర్పాటు చేయడానికి సవాల్ చేసిన డాక్టర్ మద్దిపాటి శైలజ 2021 హైకోర్టులో పిలువేశారు. ఇదే విషయమై ఏపీ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి ఏకేఎన్ మల్లేశ్వర అప్పట్లో పిలువేశారు. ఈ వ్యాజ్యాలు బుధవారం హైకోర్టు విచారణకు వచ్చే పిటిషనర్ల తరపు న్యాయవాదులు డిఎస్ఎస్వి ప్రసాద్ బాబు, నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. న్యాయస్థానాలు, ట్రిబ్యునళ్లు, న్యాయ సంబంధ సంస్థలన్నీ రాజధాని అమరావతిలోని జస్టిస్ సిటీలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక తయారు చేస్తుందన్నారు. ఆ మేరకు చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి సూపర్ 6కి ఎగనామం అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తే బూచిగా అప్పుల భూతం, రాష్ట్ర అప్పులపై చంద్రబాబు దుష్ప్రచారం, బడ్జెట్ సాక్షిగా బట్టబయలు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ. సూపర్ 6, సూపర్ 7లను తెరమరుగు చేసేందుకు అప్పులపై దుష్ప్రచారం. అప్పులు 14 లక్షల కోట్లని తప్పుడు ప్రచారం చేశారు. అప్పులు 10 లక్షల కోట్లను గవర్నర్తో అబద్ధాలు చెప్పించారు. 2024-25 బడ్జెట్లో రాష్ట్ర అప్పు 6.46 లక్షల కోట్లేనని తేల్చారు. మీ 5 ఏళ్లలో అప్పుల సగటు వార్షిక వృద్ధి రేటు 22.63% ఉంటే మా హయాంలో 13.57% మాత్రమే. మరి ఇప్పుడు చెప్పండి, అప్పుల రత్న బిరుదు ఎవరికి ఇవ్వాలి? ఈ బడ్జెట్ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రవేశపెట్టిన డాక్యుమెంట్లా ఉంది. హామీలు నెరవేర్చలేక అధికారంలోకి వచ్చాక కూడా అదే విషయ ప్రచారం. బకాయిల విషయంలోనూ దుర్మార్గంగా అదే గోబెల్స్ ప్రచారం. 42,183 కోట్ల బకాయిలు మేము చెల్లించామంటూ ఎన్నికల నువ్వు చెప్పింది ఏంటి, ఇప్పుడు చేస్తున్నది ఏంటి? ఇవిగో నీ సూపర్ 6 వాటిని అమలు చేయడానికి కావాల్సిన బడ్జెట్ 74,000 కోట్లు, కానీ బడ్జెట్లో కేటాయింపు చేయలేదు. నువ్వు చెప్పింది అబద్ధం కాదా, నువ్వు చేసింది మోసం కాదా, నీ మీద ఎందుకు 420 కేసు పెట్టకూడదు, ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా అని ప్రశ్నిస్తూ నేను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెడతా. వైఎస్ఆర్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఇదే పోస్ట్ పెడతారు. ఇదే పోస్టును సోషల్ మీడియాలో పెట్టాలని ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తున్నా. ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూద్దాం. అరెస్ట్ చేయడం మొదలు పెడితే అది నాతోనే ప్రారంభించండి అంటూ జగన్మోహన్ రెడ్డి సవాల్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అయిపోతే నిలదీస్తామనే సర్కారు భయం అంటూ అందుకే ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. ప్రతిపక్ష నాయకుడికి హక్కుగా మైక్ ఇవ్వాల్సి వస్తుందని భయమా? అలా మైక్ ఇస్తే 1 గంట 40 నిమిషాల పాటు చెప్పినవన్నీ సభలో ప్రస్తావిస్తాం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయిపోతే ఎవరి ప్రోగ్రెస్ ఏమిటి అంటూ అప్పులు ప్రభుత్వ గ్యారెంటీతో కలిపి 2014-19 3.13 లక్షల కోట్లు బాబు దిగిపోయే నాటికి 2019-24 మధ్యన 6.46 లక్షల కోట్లు జగన్ దిగిపోయే నాటికి అప్పుల్లో సగటు వార్షిక వృద్ధి రేటు 19.54% బాబు టైంలో, 15.61% చంద్రబాబు జగన్ టైంలో. అప్పులు గ్యారంటీ, నాన్ గ్యారంటీ అన్నీ కలిపి 3.9 లక్షల కోట్లు బాబు దిగిపోయే నాటికి, 7.21 లక్షల కోట్లు జగన్ దిగిపోయే నాటికి అప్పుల్లో సగటు వార్షిక వృద్ధి 22.63% బాబు టైంలో, 13.57% జగన్ టైంలో. ప్రభుత్వ ఉద్యోగాలు బాబు టైంలో ఏమీ లేవు, 6.31 లక్షలు తన హయాంలో వచ్చినాయి అన్నది జగన్ చెప్పిన లెక్క. జీడీపీలో రాష్ట్ర వాటా 4.47% బాబు టైంలో అయితే 4.83% తన హయాంలో అని చెప్పుకొచ్చారు జగన్. ప్రభుత్వ ఆదాయం SOR తొలి 6 నెలలు 41,570 కోట్లు బాబు హయాంలో అయితే 42,436 కోట్లు తన హయాంలో అన్నటువంటి వార్తని తొలి 6 నెలలకు సంబంధించి హైలైట్ చేశారు. మూలధన వ్యయం 13,860 కోట్లు బాబు హయాంలో అయితే 15,632 కోట్లు 13,000 కోట్లతో చేపట్టిన పోర్టుల నిర్మాణం మినహాయించిన అంటూ జగన్ ప్రస్తావించారు. దేశ వస్తోత్పత్తిలో రాష్ట్ర వాటా 2.86% జగన్ చంద్రబాబు టైంలో, 4.07% జగన్ టైంలో. డిస్కంలో నష్టాలు 22,000 కోట్లు బాబు టైంలో అయితే 395 కోట్లు తన హయాంలో అని జగన్ చెప్పుకొచ్చారు. డిస్కంలకు ప్రభుత్వ సాయం 13,255 కోట్లు బాబు హయాంలో అయితే 47,800 కోట్లు తన హయాంలో అని చెప్పుకొచ్చారు.
ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఆదాయం 2014-19 మధ్యలో అయితే తన హయాంలో 750 కోట్లు అన్నది జగన్ చెప్పుకొచ్చారు. ఇకపోతే నిబంధనలకు లోబడే గత సర్కారు అప్పులు అంటూ శాసనసభలో కాగ్ నివేదిక సాక్షిగా వాస్తవాలు బహిర్గతం. రాష్ట్ర అప్పులపై ఇన్ని రోజులు కూటమి నేతలు చేసిన ఆరోపణలని పచ్చి అబద్ధాలని గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీ ప్రభుత్వం నిబంధనలకు లోబడి అప్పులు చేసిందని కాగ్ కంట్రోలర్ అండ్ డైరెక్టర్ జనరల్ కొండబద్దలు కొట్టింది. 2023-24 ఆర్థిక ఏడాది అకౌంట్స్ కాగ్ బుధవారం అసెంబ్లీకి సమర్పించింది. 23-24లో మార్కెట్ నుంచి 68,414 కోట్లు అప్పు చేయడానికి అనుమతి ఉన్నప్పటికీ గత ప్రభుత్వం 68,400 కోట్లు మాత్రమే అప్పు చేసిందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. ప్రభుత్వం గ్యారంటీ రుణాలు కూడా నిబంధనలకు లోబడి ఉన్నాయని కాగ్ పేర్కొంది. 2019-20 నుంచి 23-24 వరకు వైఎస్ జగన్ హయాంలో బడ్జెట్ అప్పులతో పాటు గ్యారంటీ అప్పులు కూడా కాగ్ తన నివేదికలు వెల్లడించింది. అప్పులు దాచేస్తున్నట్టు గత ప్రభుత్వంపై సీఎం చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా చేసిన ఆరోపణలను అవాస్తవమైన కాగ్ నివేదిక సాక్షిగా తేటతెల్లమైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వివాదాలు, వాయిదాలు, పోస్టుల భర్తీపై మొదలైన కూటమి సర్కార్ గేమ్ 16,347 పోస్టులతో డిఎస్సీ అంటూ హంగామా, 6 నోటిఫికేషన్ అంటూ ఊరించి ఇప్పుడు నిరవధిక వాయిదా, జనవరిలో జరగాల్సిన గ్రూప్ 2 మెయిన్స్ ఫిబ్రవరికి వాయిదా, ఆందోళనలో లక్షల మంది ఉపాధ్యాయ గ్రూప్ సభ్యులు దాదాపు ఏడాది పాటు శిక్షణ పొందుతూ ఆర్థికంగా సతమతం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కట్టుకట్టి వదిలేశారు అంటూ మిగతా వైద్యానికి ఆరోగ్యశ్రీ అనుమతులు వచ్చే వరకు ఆగాల్సిందే. యాక్సిడెంట్ బాధితుడికి చికిత్స చేయడంలో జాప్యం, మైనర్ సర్జరీలకు సైతం ఆరోగ్యశ్రీతో ముడిపెడుతున్న వైద్యులు, రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వింత పరిస్థితులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఆరోగ్యశ్రీ అనుమతి రాకపోవడంతో వైద్యం కోసం విజయవాడ జీజీహెచ్లో 3 రోజులుగా ఎదురు చూస్తున్న రమేష్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కొనసాగుతున్న అరాచక పర్వం, సోషల్ మీడియా యాక్టివిస్టులపై వేధింపులు, రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదు, పోలీసుల అదుపులో పలువురు, కుటుంబ సభ్యులకు వివరాలు చెప్పని వైరం, మఫ్టీలో ముట్టడించి ప్రసాద్ రెడ్డిని తీసుకెళ్లిన రాయదుర్గం పోలీసులు, దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు, నటులు పోసాని శ్రీరెడ్డిలపైన ఫిర్యాదులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కొనసాగుతున్న అరాచక పర్వం అన్నటువంటిది డీటెయిల్డ్గా స్టోరీ ఒకటి రాసుకొచ్చారు. అదే సందర్భంలో పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంపుపై చర్చ, వాటర్ పాలసీ, గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానంపై కూడా, నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకు నీరు, జలవనరుల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష, రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చేందుకు కొత్త సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జలవనరుల శాఖపై బుధవారం అసెంబ్లీలోని తన ఛాంబర్లో ఆయన సమీక్షించారు. గోదావరి నీటిని పోలవరం నుండి కృష్ణానదికి, అక్కడ నుండి బొల్లాపల్లి రిజర్వాయర్కు, అక్కడ నుండి బనకచెర్లకు తరలించే ప్రాజెక్టు ప్రతిపాదనలపై చర్చించారు. రెండో ప్రతిపాదన కింద పోలవరం నుంచి కృష్ణానదికి, అక్కడ నుండి బొల్లాపల్లికి, అక్కడ నుండి సోమశిల ప్రాజెక్టుకి నీటిని తరలించే ప్రతిపాదనలపైన చర్చించారు. ఎక్కువ మొత్తంలో గోదావరి నీటిని తీసుకునేందుకు వీలుగా పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంచేందుకు విస్తరణ చేపట్టాలా, లేక కాలువకు సమాంతరంగా మరో కాలువ తవ్వాలనే అంశంపైన చర్చించారు. 2 ప్రతిపాదనలు దేని ద్వారా అయితే సత్వర ఫలితాలు వస్తాయి, దేనికి తక్కువ ఖర్చు అవుతుందనే అంశాలపైన అధికారులు వివరించారు. 3 నదుల అనుసంధానంతో పాటు పోలవరం కాలువ సామర్థ్యం పెంపై మరింత కసరత్తు చేయాలని సీఎం సూచించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి సైకో స్కీమ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేసి, వైసీపీ సర్కార్లో కళ్ళు చెదిరే స్కామ్, సోషల్ మీడియా కార్యకర్తలకు పథకాల సొమ్ము, స్కీములు వెనక స్కామ్లు ఉంటాయని తెలుసు కానీ స్కీముల లబ్ధిదారుల జాబితాని గోల్మాల్ చేసి సోషల్ మీడియా కార్యకర్తలకు సొమ్ములు దోచిపెట్టిన సంగతి ఇప్పుడు బయటపడింది. మరీ ముఖ్యంగా అమ్మఒడిలో భారీ అక్రమం జరిగింది. గతంలో విద్యాశాఖలో పనిచేసిన ఐఏఎస్ అధికారి అక్రమాన్ని గుర్తించారు. తాడేపల్లి పెద్దలకు విషయం తెలిపారు. అంతే మరుసటి రోజు నుంచి తాడేపల్లి ప్యాలెస్లో ఆయనకు ప్రవేశం లేకుండా పోయిందని సమాచారం. అర్హులతో ప్రభుత్వ శాఖల నుంచి జాబితా, కొందరు పేర్లు ఎత్తేసి సైకోల పేర్లు జత చేసి బ్యాంకర్లకు వెళ్లే జాబితాలో గోల్మాల్, అమ్మఒడిలోని అత్యధికంగా అక్రమాలు, తాజా విచారణ గుర్తించిన పోలీసులు, ఖాతాలపై డిజిటల్ ఫోరెన్సిక్ ఆడిట్, ఇప్పటికే 25,000కు పైగా తేడాల గుర్తింపు, సిఐడి లేదా విజిలెన్స్ విచారణకు సిఫార్సు, అక్క చెల్లెమ్మలకు దక్కాల్సిన అమ్మఒడిలో కొంత భాగం వైసీపీ సోషల్ సైకోలకు దక్కిందని తెలుసా, నేతన్నలకు అందాల్సిన సాయాన్ని వైసీపీ సోషల్ కాలకేల్చి నొక్కేశారని తెలుసా, వాహన మిత్ర లాంటి పథకాల సొమ్ములను వీరు బొక్కేశారని తెలుసా. ఇది ఎలా సాధ్యం అంటారు? గత వైసీపీ సర్కారులు ఏదైనా సాధ్యమైంది. లబ్ధిదారుల జాబితానే మారిపోయింది. ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన లిస్టు బ్యాంకులకు వెళ్ళేసరికి అర్హులైన లబ్ధిదారుల పేర్లు కొన్ని ఎగిరిపోయి ఆ స్థానంలో సోషల్ సైకోలు వచ్చారు. ఇది వైసీపీ సర్కార్ హయాంలో కుంభకోణం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బుల్డోజర్ న్యాయానికి సుప్రీం బ్రేక్ అన్నటువంటి వార్తని ఇక్కడ కూడా హైలైట్ చేశారు. ఏదైతే యోగి ఆదిత్యనాథ్కి సంబంధించి ఇచ్చినటువంటి తీర్పు. లేకపోతే కార్పొరేషన్ అప్పులు ప్రభుత్వ అప్పులే, వైసీపీ హయాంలో రాష్ట్ర బడ్జెట్ నుంచి వాటి చెల్లింపులు, బడ్జెట్లో చూపిన అప్పులకు చెల్లింపులు తీవ్ర వల్లంగానే రెవెన్యూ వ్యయాన్ని మూలధన వ్యయంగా చూపారు. ఇది వల్లంగానే కాగ్ స్పష్టీకరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మనమే ప్రతిపక్షం, ప్రజా సమస్యలపై ప్రశ్నలు వేద్దాం, మనమే సమాధానాలు చెప్దాం, అందరం కలిసి టీం వర్క్ చేద్దాం, సభపై ప్రజల్లో గౌరవం పెంచుదాం, చీఫ్ విప్ విప్పులకి చంద్రబాబు నిర్దేశం, అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర కూడా ఎన్డీఏనే పోషించాలి, ప్రశ్నలు మనమే వేద్దాం, సమాధానాలు మనమే చెప్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కొత్తగా ఎంపికైన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సహా కూటమి పార్టీలకు చెందిన విప్పులు బుధవారం ఉదయం అసెంబ్లీలో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి ఆయన పలు సూచనలు, సలహాలు ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే టీడీపీ ఏజెంట్గా కూర్చున్నందుకు కేసు పెట్టారు. గ్రీవెన్స్లో వైసీపీ బాధ్యత ఆవేదన, టీడీపీ ఏజెంట్గా కూర్చున్నందుకు వైసీపీ నేతలు అక్రమ కేసు పెట్టారు. గత ప్రభుత్వంలో వైసీపీ ఎమ్మెల్యే తమ తోటలో చెట్లు అక్రమంగా నరికించేశాడని వైసీపీ బాధ్యతలు
టీడీపీ ప్రజావేదికలో బుధవారం ఫిర్యాదులు అందజేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శాప్ చైర్మన్ రవినాయుడు, ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ దేవదత్ ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా శివరాంపురానికి చెందిన దుర్గా ప్రవీణ్ కుమార్ ఆర్జీ ఇస్తూ టీడీపీ పోలింగ్ ఏజెంట్కి కూర్చున్న గత రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి తనపై కక్షగట్టి అక్రమ కేసులు పెట్టడమే కాకుండా డీకే పట్టాతో ఉన్న తన భూమిని రద్దు చేయించాడు. వాపోయారు. తనను ఆర్థికంగా దెబ్బతీసేందుకు బ్రిక్స్ తయారీ పరిశ్రమ కూడా సీజ్ చేయించి జరిమానాలు వేయించాడని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో లంచం తీసుకుని ఏసీబీజీకి ఉద్యోగి సస్పెన్షన్ పెండింగ్లో ఉండగా తహసీల్దార్ కార్యాలయంలో మళ్లీ పోస్టింగ్ తెచ్చుకుని అక్రమాలకు పాల్పడుతున్నాను బొట్టాగూడికి చెందిన మోజెస్ ఫిర్యాదు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు తెలియదు గుర్తులేదు అంటూ ఏదైతే తెలియదు గుర్తులేదు మాజీ ఎంపీ ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కేసులో విచారణ కాదని రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ ఇచ్చిన సమాధానం. సిఐడి అధికారులపై రఘురామకృష్ణరాజు పెట్టిన కేసులో విచారణ వేగవంతమైంది. కేసులో A4గా ఉన్న బుధవారం ప్రకాశం జిల్లా ఎస్పీ విచారణాధికారి ఏఆర్ దామోదర్ ఎదుట హాజరయ్యారు. ఇప్పటికే గుంటూరులో విచారణకు హాజరైన విజయపాల్ 4వసారి ఒంగోలు వచ్చారు. సుమారు 7 గంటలకు పైగా ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో విచారించారు. ఉదయం 11-15 గంటలకు విచారణ మొదలుపెట్టగా మధ్యలో 1 గంట భోజన విరామానికి తీసుకున్నారు. ఆ తర్వాత సాయంత్రం 6:30కు విజయపాల్ని విచారించారు. పోలీసు విచారణకు విజయపాల్ సహకరించలేదని తెలిసింది. దీంతో మరోసారి విచారణకు హాజరు కావాలని ఎస్పీ దామోదర్ చెప్పినట్టు సమాచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.